ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాడు. కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. కాబట్టి నేను అమరావతి కడితే అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని. నేను ఈ మాట అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లా మోసం. ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా, కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. లేకపోతే ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది, అంతా కూడా చక్కగా ఉండేది. నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేసావు, విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు, ఒక 100 కోట్లు కూడా ఇవ్వలేదు, నీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతం ఇవాళ చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు, మాకు అవినాష్కి మేమందరం వెళ్తే హామీ ఇచ్చారు, విజయవాడ అభివృద్ధి నాది గ్యారంటీ, దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు. మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏం వద్దంటే, మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్కి అది ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటిది కాదు. విజయవాడకే కాదు, ఈ విజయవాడ పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు, ఎస్పెషల్లీ విజయవాడకి. ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్ళు ఇవ్వాల. ఏంటి ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు? రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు, గెలిస్తే పొరపాటు అంటే అమరావతి అంటాడు. విజయవాడ ఏమవ్వాలి? మిగతా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరియట్ కట్టాడు ఆయన. ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరీ ఎంపీ అని ఆయన మీటింగ్ పిలిస్తే 1-2 సార్లు వెళ్ళాను. నాకేం పని ఉంటుంది సెక్రటరియట్లో రోజు? కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది? నీకెందుకు అంతంత పెద్ద ఈ ఏదో మాన్యుమెంట్స్? కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి, ఖచ్చితంగా ద్రోహి. ఆయన ఎజెండా ఏం లేదు, ఖచ్చితంగా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా. దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.